ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినములోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 12-25 వచనాల వరకు చదువుకుందాము. అటు తరువాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, రూకలు మార్చువారిని కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బలలు పడద్రోసి, పావురములు అమ్మేవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకొనిరి. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగ్గా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నువ్వు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరం అనే దేవాలయం గురించి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటలు నమ్మిరి. ఆయన పస్కా పండగ సమూపమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలు అనేకులు ఆయన చేసిన సూచక క్రియలు చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయాన్ని శుద్ధి చేయటము మరియు తన అధికారాన్ని ప్రకటించటము. ఆ ముందునే మనం అందరం చదువుకున్నాం నిన్ననే, వివాహము అద్భుతము అక్కడ జరిగింది కానాలో. కానా వివాహ అద్భుతం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి, సహోదరులు, శిష్యులతో కలిసి కపెర్నహూముకి వెళ్ళిపోయారు. అక్కడ పస్కా పండగ సమయం వచ్చింది. అందరూ యెరూషలేముకు కూడా వెళ్ళారన్నమాట. దేవుని పనులు చూడండి ఇక్కడ ఎంత గొప్పగా ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు యూదుల ఆరాధనా కేంద్రానికి వెళ్ళి దేవుని చిత్తాన్ని కూడా నెరవేరుస్తూ ఉన్నారు. అక్కడేం జరుగుతూ ఉంది అంటే ఆయన ఆలయంలోకి వెళ్ళేటప్పటికే అక్కడ కపెర్నహూముకెళ్ళి కొన్ని దినాలుండి ఆ తర్వాత పస్కా పండుగ వస్తుందని చెప్పేసి యెరూషలేముకి వెళ్ళారు. అక్కడ దేవాలయంలో ఎద్దులు, గొర్రెలు, పావురాలు అమ్ముతున్నారనమాట. ఇవన్నీ దేవాలయంలో ఎందుకు అమ్ముతున్నారు అంటే ఆ రోజుల్లో వేరే దేశాల్లో చెల్లాచెదరైపోయిన యూదులు పస్కా పండగకు తప్పకుండా ఈ దేశానికి వచ్చేవారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఆల్రెడీ వేరే దేశాల్లో ఉన్నారు కాబట్టి వారికక్కడ వారి డబ్బు వేరు, వీరి డబ్బు వేరు. అలాగే వారిక్కడికి వచ్చిన తర్వాత బలివ్వటానికి ఎద్దులు, గొర్రెలు, పావురాలు కావాలి. ఇవన్నిటిని కూడా దేవాలయంలోనే పెట్టేసి అమ్ముతున్నారు. దేవుని మందిరాన్ని ప్రార్థనా స్థలంగా కాకుండా వ్యాపార స్థలంగా మార్చివేసినటువంటి వారిని చూసి యేసుక్రీస్తు ప్రభువారికి చాలా కోపమొచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారికి కోపమొచ్చిన సంఘటన ఇది ముఖ్యంగా. బైబిల్ మొత్తంలో కూడా మనందరికీ యేసుక్రీస్తు ప్రభువారికి కోపమొచ్చిన సందర్భం ఏదైనా ఉందంటే దేవాలయంలో వ్యాపార గృహంగా మార్చటం చూసే. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చెయ్యవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేసేసేసరికి ఈరోజు చాలా చోట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దేవునికి కోపమొచ్చే విషయం. యేసుక్రీస్తు ప్రభువారు త్రాళ్ళతో కొరడా తయారు చేసి వారిని బయటికి పంపేసి ఇలా అంటూ ఉన్నారనమాట. ఇదిగో నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార గృహంగా మార్చారు, చెయ్యొద్దు అని చెప్పేసి. దేవుణ్ణి ఆరాధించే ఆ స్థలం పరిశుద్ధంగుండాలి. ఆరాధన కంటే చూడండి లాభమే మనుషులకు అవసరమైతే దేవుడు సంతోషించడు. క్రైస్తవుల హృదయాలు కూడా ఈరోజు దేవుని ఆలయాలే. వాటిని పాపము, లోకాసక్తి నుండి మనం దూరపరుచుకొని పరిశుద్ధంగా ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత చూస్తే ఇదిగో మనందరికీ తెలుసు కీర్తన 69:9లో నీ ఇంటి పట్ల ఉన్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే యొక్క లేఖనం ఇక్కడ నెరవేరిపోయిందనమాట. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మహిమకే ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ విషయం తెలియపరుస్తూ ఉన్నారు. మనందరికి కూడా దేవుని పట్ల అంత ఆసక్తి ఉండాలి. యూదులంతలో అప్పుడొచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఏమడుగుతుందంటే, "నువ్వు ఇయన్నీ చేయడానికి నీకు అధికారం ఎవరిచ్చారు? ఏ సూచక క్రియలు చూపిస్తున్నావు?" వీళ్ళకెప్పుడు సూచక క్రియలు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారని, "ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపుతాను." వెంటనే యూదులేమంటున్నారు? ఆ యొక్క దేవాలయం ఎన్ని సంవత్సరాలకు 46 సంవత్సరాలు కట్టారు. నువ్వు 3 రోజుల్లో కడతావా? కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రాతి దేవాలయం గురించి మాట్లాడట్లేదు. ఆయన యొక్క శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభువారు శరీరమైన దేవాలయం గురించి మాట్లాడుతుంటే, వీళ్ళేమో నిజమైన దేవాలయం గురించి అనుకోని ఆయన మీద సనుక్కుంటూ ఉన్నారు.
మనందరికీ తెలుసు ఆయన సిలువ వేయబడతారని, సమాధి చేయబడతారని, మూడో రోజు తిరిగి లేస్తారని. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం అయిన తర్వాత శిష్యులకి ఈ మాటలనే గుర్తు చేసుకొని విశ్వసించారు కదా! హల్లెలూయా! హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానమే ఈనాటి క్రైస్తవ్యానికి మనందరికీ మూలము. ఇది గొప్ప సాక్ష్యము. అయితే ఇక్కడ చూస్తే 23, 25 వచనాల్లో గనక చూస్తే యెరూషలేములో యేసు ప్రభువారు చేసినటువంటి సూచక్రియలు చాలామంది ఆయన యందు విశ్వాసం ఉంచారంట. యేసుక్రీస్తు ప్రభువారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం వారు పూర్తిగా నమ్మట్లేదు. విశ్వాసం ఉంచుతున్నారు గానీ వారి విశ్వాసం అద్భుతాలపై ఆధారపడి ఉంటది. అంటే ఒక అద్భుతం జరిగినప్పుడు వారు చాలా అద్భుతంగా చూసి మళ్ళీ అంటే నమ్మకం పెట్టుకుందాం అనుకుంటున్నారు. కానీ మళ్ళా అద్భుతాలు జరగకపోతే వెనక్కెళ్తున్నారు. ఈరోజు కూడా చాలామంది అద్భుతాల కొరకు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొస్తున్నారు. అది తప్పు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములకు రక్షణ కలుగజేసే దేవుడని నమ్మి రావాలి. అప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. హృదయాలు నిజంగా మారట్లేదు ఈరోజు. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రతి మనిషి హృదయం తెలుసు. మనుషుల్లో ఏముందో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మనం బాహ్య విశ్వాసాన్ని కాదు, మన హృదయ స్థితిని దేవుడు గమనిస్తున్నాడని మనం గమనించాలి. దేవుని మందిరం పరిశుద్ధంగుండాలి. ఆరాధనలు దేవాలయాల వ్యాపార స్వభావాలు ఉండకూడదు. అలాగే మనకింకా కూడాను చూడండి ఆయన మరణము, పునరుద్ధానం గురించి మనం ఎల్లప్పుడూ విశ్వాసంతోటి నిరీక్షణ కలిగి ఉండాలి. నిజమైన విశ్వాసము అద్భుతాలపై కాకుండా యేసుక్రీస్తు ప్రభువారిపైనే ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారికి మన హృదయాలు పూర్తిగా తెలుసన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వచనాలన్నిట్లో ముఖ్యమైనది నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేయవద్దు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ వచనంలో మనం కూడాను మనందరము కూడాను మనందరినీ కూడా ఆయన దేవాలయంగా చూస్తున్నారు. మన హృదయమే ఒక దేవాలయం. అందులో ఆయన నివాసం చేయాలనుకుంటున్నారు. మన హృదయాలను వ్యాపార గృహాలుగా చేసుకోవద్దు. చక్కగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ, దేవునితోనే సహవాసం చేస్తూ, ఆయన పట్లే మనమందరం ఆసక్తి కలిగి ఉండాలని కోరుకుంటూ, చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.